యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. సరే, పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. కాగా నేను మరల ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. చాలు. దేవుడు మనకి సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ఏమిటండి? మరలా ఈ జనుల ఎడల ఏం జరిగిస్తాడంట? ఆశ్చర్యకార్యం జరిగిస్తాడంట. ఎవరి జీవితంలో జరిగిస్తాడు? అందరి జీవితంలో జరిగిస్తాడా? కొందరి జీవితంలో జరిగిస్తాడా అంటే మనం ఏం చెప్పుకున్నాము? అందరి జీవితంలో జరిగించడు, కొందరి జీవితంలోనే దేవుడు జరిగిస్తాడు. మరి కొందరిలో ఎవరి జీవితంలో జరిగిస్తాడో 3 పాయింట్లు చెప్పుకున్నాం కదా. మొదటి దినాన్ని ఏం చెప్పుకున్నాము? ఎవరైతే దేవునికి భయపడతారో వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడని మొదటి దినాన మనం చెప్పుకున్నాం. అలాగే ప్రభు వల్ల రోజు ఏం చెప్పుకున్నాము? ఎవరైతే దేవుని మాట విని ఆ మార్గంలో నడుస్తారో వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడని ప్రభు వల్ల రోజు చెప్పుకున్నాం. అయితే నిన్న ఆదివారం ఏం చెప్పుకున్నాము? ఎవరైతే బీదల పట్ల కటాక్షం చూపుతారో వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడని మనం చెప్పుకున్నాం. అదే అంశం మీద ఇంకా ఎవరి జీవితంలో జరిగిస్తావయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటే లేదా దేవుణ్ణి అడిగితే ఈరోజు కూడా ఒక అద్భుతమైన మాట నేను చెప్తాను. ఇంకా ఎవరి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు? చదవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. అతడు, నీవింత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెనో? రాజుతోనైనను సైన్యాధిపతినైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. చాలు, ఇక్కడ వినండి. ఇక్కడి నుండి కొద్దిగా ఈ మాట మీకు వివరిస్తే అర్థమవుతుంది. ఇక్కడ గనురాలైన స్త్రీ అనే ఒక ఆమె ఉంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన మాట ఏమిటంటే, ఆమెకు గనురాలైన స్త్రీ అనే పేరు ఎందుకు వచ్చింది? ఆమెకు సొంత పేరు లేదా? ఉంది. ఆ పేరేమో రాయలేదు, కానీ గనురాలైన స్త్రీ అనే పేరు ఆమెకు బిరుదు వచ్చింది. ఆ పేరే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో పెట్టాడు. అయితే ఇక్కడ ఈ గనురాలైన స్త్రీ లేక వృద్ధాపంలో ఉన్న అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. వయసు అయిపోయిన స్థితిలో ఉన్నాడు, ఈమెమో యవన ప్రాయంలో ఉంది. అయితే ఇద్దరు భార్యాభర్తలు ఒకే కుటుంబంలో ఉంటున్నారు, జీవిస్తూ ఉన్నారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అనడానికి లేదు. ఆమెకు అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్న ఆమెకు అదేమంటారు కదా, లోక సామెత ఒకటి ఉంది, అన్నీ ఉన్నా ఏదో ఒకటి లేనట్టుగా కొంతమంది వారి జీవితాలు ఉంటాయి. ఎన్ని ఉన్నా కూడా కొంతమందికి ఏదో లేదు, ఏదో కోల్పోయామన్నట్టుగా కొన్నిసార్లు బాధలు, ఈ కష్టాలు, కన్నీళ్లకు గురైపోతుంటాం. కానీ వీరి జీవితాన్ని ఎలా జీవించారు ఆ దినాల్లో అంటే, వారింటికి ఒక సేవకుడు వస్తూ పోయేవాడు. ఎవరతని పేరు? ఎలీషా. ఎవరండి? ఎలీషా గెహాజీ. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకడే వెళ్ళలేదు, ఆయనతో పాటు ఇంకా తోడు తీసుకొని ఒక గెహాజీని తీసుకొని వెళ్ళేవాడు ఎలీషా. ఎప్పుడు ఆ మార్గంలో వెళుతున్నప్పుడల్లా అదే ఇంటికి వెళుతుంటాడు, అదే ఇంట్లో ఉంటాడు, ఆడే ప్రార్థన చేస్తుంటాడు, వెళ్ళిపోతుంటాడు. మరి అక్కడి నుంచి వచ్చినప్పుడు మరి ఆ ఇంటికి వెళుతుంటాడు, ప్రార్థన చేస్తున్నాడు, పలకరించే వెళ్ళిపోతుంటాడు. సేవకుడు వచ్చాడనేటువంటి ఆమెలో అతనిలో ఏం చూసిందో తెలుసా? భక్తిని చూసింది. ఏం చూసింది ఆయనలో? ఈరోజు కొంతమంది ఏం చూస్తున్నారు? కొంతమంది అంటే భక్తిని చూడరు, పరిశుద్ధతను చూడరు, పవిత్రతను చూడరు, నీతిని చూడరు. ఏం చూస్తారు? ఎంతసేపు మనలో తప్పులనే చూస్తారు.
ఎక్కడెక్కడ తప్పు దొరుకుతుందా, ఎక్కడెక్కడ పట్టుకుందామా, ఎక్కడెక్కడ నాలుగు మాటలు అందామా, ఎప్పుడెప్పుడు గాయపరుచుదామా. కొంతమందికి అదొక మూర్ఖ స్వభావం అది. ఆమె దైవ సేవకునిలో పాపం చూడలేదు. ఈరోజు కూడా కొంతమంది పాపలను చూస్తే కొంతమంది ఏమనుకుంటారంటే చిన్న తరగలు ఎక్కేసుకుంటారు కదా, చిన్న చూపు. ఓహో ఆమెనా, ఆయనేనా? కాదండి. దేవుడంతటి వాడే పాపులను ప్రేమించాడు, పాపులను సరైన మార్గంలో నడిపించాడు. మనం ఎంతండి? ఇక్కడ ఆమె ఆ భక్తి కలిగిన దైవజనుడు మా ఇంటికి వస్తే మాకు ఎంతో దీవెన కదా, ఎంతో ఆశీర్వాదం కాదని ఆయనలో ఉన్న భక్తిని చూసి, ఆయనలో ఉన్న పరిశుద్ధతను చూసి, ఆయనలో ఉన్న నీతిని చూసి ఇంట్లోకి ఆహ్వానించేదండి. ఇంకా ఆమెకు ఒకసారి ఏమనిపించిందంటే మనసులో, ఈ సేవకుడు మా ఇంటికి వస్తున్నాడు పోతున్నాడు, వచ్చినప్పుడల్లా ఏదో ఇంత గ్లాసు నీళ్ళు ఇస్తున్నాము, ఏదో ఇంట్లో అన్నం ఉంటే ఇంత అన్నం పెడుతున్నాము, ఏదో ఆయన 10 రూపాయలు కానికిస్తే తీసుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు అని అనుకునింది మనసులో. భర్తతో వెళ్ళి అంటది భర్తతో, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోతున్నటువంటి వాడు భక్తి గల దైవజనుడు కదా, ఆయన ఎంతో భక్తిపడు అంత గొప్ప దైవజనుడు మన ఇంటికి వస్తుంటే మనము ఏమి ఆయనకి ఏం చేయట్లేదు కదా, ఏదో గ్లాసు నీళ్ళు ఇస్తున్నాము, ఇంత అన్నం పెడుతున్నాం, 10 రూపాయలు కానికిచ్చి పంపిస్తున్నాము, ఏమి చేయట్లేదు కదా అంతకు మించి ఇంక ఆయనకి అనుకొని భర్తతో అంటది ఈమె. ఏమంటదంటే, సరే మరి ఇప్పుడు ఏం చేద్దామని భర్త అడిగితే, ఏం లేదయ్యా ఆయన వచ్చినప్పుడల్లా ఆయన పాపం చీకటి పడిన అట్లా వెళ్ళిపోతున్నాడు, అయితే మనం ఏం చేద్దాం తెలుసా, మన ఇంట్లోనే ఒక చిన్న గది కట్టిద్దాం, మన ఇంట్లోనే ఒక చిన్న గది కట్టించి ఇంకేమి మేడ, ఒక అదే బల్ల, పీట, ఒక మంచం పెడదాం, దీపం పెడదాం. ఈ రోజుల్లో గున ఎవరైనా క్యారెక్టర్ లేని వాళ్ళ ఇంట్లోకి ఒక సేవకుడు వెళ్ళాడు అనుకోండి, క్యారెక్టర్ లేని ఆమెకు సేవకునికి ఏం కలుపుతారు, లింక్ కలుపుతారు. అంటే ఇతనుకు ఆమెకి ఏమో. ఇప్పుడు భర్త అనుకోవచ్చు కదా, ఉదాహరణకు లోక మాటలే మాట్లాడుకుందాం. భర్త అట్లా అనుకోలేదు, ఏమి ఇంత ప్రేమిస్తావు నువ్వు ఆయన్ని, ఏం ఆయనకి నీకు ఏమన్నా ఉందా అన్నాడా? ఇట్లాంటి దుర్బుద్ధులు వదిలిపెట్టుకున్నాడు మంచిది. చూడండి, ఆమె భక్తిని చూసింది, ఆయనలో పరిశుద్ధుడని తెలిసింది, అందుకే ఆయన ప్రేమించింది, అంతేగాని ఏదో అని కాదు. ఈయన అన్నాడు సరే నువ్వు కోరుకుంటావు కదా అట్లేగానే చెయ్యి, సేవకుని కాకుండా మరి ఎవరికి చేస్తాము అని చెప్పి సర్లే అని చెప్పి భార్య చెప్పినట్లుగానే భర్త కూడా విని ఇంకో పొరపాటుకి ఏం వేరే రకంగా ఆలోచన చేయకుండా, సరేనమ్మా నీ విశ్వాసం గొప్పదే గనుక, నీవు కూడా భక్తి కలిగిన స్త్రీ గనుక, ఈ గ్రామంలో నువ్వు ఘనత తెచ్చుకున్నావు గనుక నువ్వేం చేయాలి తెలుసా, సర్లే నువ్వు కోరుకున్నట్లుగా మన ఇంటి ఒక గది కట్టిద్దాం, ఆ గదిలో ఏం పెడదాము, మంచం పెడదాము, మంచం కింద ఏం పెడదాము, బల్ల, ఇంకా పీట, దీపస్తంభం పెడదామని పెట్టేశారు. ఎలీషా గెహాజీ మరలా వచ్చారు. అమ్మ వందనాలమ్మా అన్నారు. వందనాలయ్యా రండి, ఇంట్లోకి ఆహ్వానించారు, ఇంట్లో పిలిచారు, కూర్చోబెట్టారు, భోజనం పెట్టారు. సర్లేమ్మా వెళతామంటే, అయ్యాయ వద్దొద్దు, నీ కొరకు గది కట్టించాం, మంచం ఉంది, పీట ఉంది, దీపస్తంభం ఉంది, నీకే కొదువు లేకుండా మేము పెట్టామయ్యా, ఇదిగో ఇక్కడే పండుకొని మరల పొద్దున్నే వెళ్ళిపోదురని వచ్చినప్పుడల్లా ఆమె అలాంటి ఆతిథ్యం ఇచ్చేది. సరే అని చెప్పి వచ్చినప్పుడల్లా వాళ్ళు అక్కడే పండుకునేవాళ్ళు, అక్కడే తినేవాళ్ళు. గెహాజీ ఎలీషా మరల పొద్దున్న తెల్లవారైతే తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి ఎలీషాకు మనసులో ఆత్మ ప్రేరేపించింది, మనస్సాక్షి గద్దించింది. కొందరికి మనస్సాక్షి అనేది ఉండదు. అంటే ఎవరైనా అన్నం పెడతారు కదా, తిరిగి రుణం తీర్చుకుందామని ఆ మనస్సాక్షి ఉండదు. పెట్టింది తింటాము, అయ్యో తిరిగి మనం మేలు చేయాలి కదా అని ఆలోచన కొంతమందికి. ఎలీషా వచ్చినప్పుడల్లా ఈమె ఇంత ప్రేమిస్తుంది, వచ్చినప్పుడల్లా ఈమె మనములను ఇంత గౌరవిస్తుంది, ఇంత చేస్తుంది కదా. గెహాజీ మనం ఏం చేయలేకపోతున్నామయ్యా, మనముకు సేవకులు అనిపించుకోవడం కూడా ఇంత మంచిది కాదు. సేవకుడు అంటే మనం కూడా దేవుని పట్ల ఏమైనా కార్యం ఈ కుటుంబంలో
చేయాలి కదా ప్రార్థన ద్వారా అన్నాడు. సరేనయ్యా, మరి ఏం చేయమంటావు అంటే, నువ్వు వెళ్ళి ఆమెను అడుగు, అమ్మా నీ ఇంట్లో ఏం తక్కువ ఉందో కొద్ది ఉందో అడగమంటాడు. ఈ గెహాజీ వెళ్ళి ఆమెను పిలిచి అంటాడు, అమ్మా నీవు ఇంతగా ప్రేమిస్తున్నావు కదా మా పట్ల, ఇదిగో నీ ఇంట్లో ఏం తక్కువ ఉందో చెప్పమ్మా అంటే ఆమె అంటది, అయ్యా నా ఇంట్లో అన్నీ ఉన్నాయి, కంటికి గోరిన బట్టలు ఉన్నాయి, కంటికి గోరిన ఆహారం మేము తింటున్నాం, సంతోషంగా ఉన్నాం, కానీ నా భర్త ఏమో ముసలివాడు, నేనేమో వయసులో ఉన్న స్త్రీని, కానీ మా ఇద్దరికి ఏమి లేరు పిల్లలు, గొడ్రాలకు బతుకుతున్నానయ్యా, సంతానం లేదయ్యా అని చెప్తుంది. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనకి ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా పిల్లలు లేకపోతే ఎట్లుంటుందండి? బాధే కదా. ఆస్తులు అంతస్తుల కంటే పిల్లలు ఉంటేనే అదే పెద్ద ఆస్తి అనుకుంటాం. ఆమె పాపం ఒక చిన్న మనసు చేసుకొని ఆమెలో ఉండే బాధను సేవకునికి చెప్పినప్పుడు ఆ మాట తీసుకుని వచ్చి ఎలీషాకి చెప్తాడు గెహాజీ, అయ్యా ఆమెకు పిల్లలు లేరంట. ఈ ఎలీషా వచ్చి ఆమెతో అంటాడమ్మా, నీ వలన మేము ఇన్ని మేలులు పొందుకున్నాం, అయితే మా వలన కూడా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఈ సంవత్సరంలో ఏం కార్యం జరిగిస్తాడయ్యా అంటే, ఏమి లేదు, వచ్చే సంవత్సరానికంతా వచ్చే వర్షకాలానికంతా నీకు చక్కటి కుమారుడు పుడతాడు అని చెప్తాడు. ఆమె నమ్మదు. ఇవ్వకుండాయ్యా, నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, నాకు కుమారుడు ఎందుకు పుడతాడు, నాకెందుకు పిల్లలు పుడతాడు, అమ్మా వచ్చే ఋతుకాలానికంతా నీకేం పుడతాడు, కుమారుడు పుడతాడు అని చెప్తాడు. చెప్పి ఎప్పుడు చెప్పాడు మాట, ఒక సంవత్సరం ఇంకా ఆ తల్లికి కుమారుడు పుట్టుకోకముందు సంవత్సరం కిందే ఏం చేస్తాడు, వాగ్దానం. ముందే జరగబోయే విషయాలన్నీ, ముందే కార్యాలు మన జీవితంలో జరిగేదానికంటే ముందే చెప్పేదాన్నే ఏమంటారు, వాగ్దానం అంటారు. ఎప్పుడైనా కానీ దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఈరోజే జరిగించడు, కొన్నిసార్లు రేపే జరిగించడు, కొన్నిసార్లు ఇంకా వారానికే జరిగించడు, కొన్నిసార్లు ఖచ్చితంగా వాగ్దానం అయితే మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబోతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సరే అని చెప్పి సేవకుడు చెప్పి వెళ్ళిపోయాడు. గెహాజీ ఎలీషా వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన చెప్పిన దినం అనేది ఒకటి వచ్చింది కదా. ఏ దినం చెప్పాడు, వచ్చే సంవత్సరము ఋతుకాలం అంటే వర్షకాలానికి వచ్చింది. ఆమె చక్కటి కుమారునికి కలిగింది. నేను ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏమిటంటే, ఈరోజు అంశం పేరేమిటంటే, సేవకునికి ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో వారి పట్ల ఖచ్చితంగా కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. నేను చెప్పినట్లు చెప్పండి. సేవకునికి ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో వారి పట్ల దేవుడు కార్యములను జరిగించును. వినండి, ఇప్పుడు ఆ స్త్రీ సేవకునికి ఆతిథ్యం ఇచ్చిందా లేదా? ఆతిథ్యం ఇచ్చిన దానికి ఏం పొందిందామే? ప్రతిఫలము పొందింది. ఏం ప్రతిఫలం పొందింది అంటే, గర్భఫలము లేని ఆమెకి ఏమిచ్చాడు? గర్భఫలం ఇచ్చాడు. సరే, గర్భఫలం అయితే ఇచ్చాడు. మరల కుమారుడు కొద్దిగా చిన్న వయసుకు వచ్చినప్పుడు పిల్లవాడు ఉంటూ తలబోయినే ఆ పండుకున్న వెంటనే కుమారుడు ప్రాణం విడిచాడు. ఈమె కోపం వచ్చి ఆ పర్వతం మీదని ఎలీషా దగ్గరికి వెళ్ళి కోపంతో వెళ్ళి, ఏమయ్యా నేనేమన్నా పిల్లోడు కావాలని అడిగానా, గర్భఫలం కావాలని అడిగానా? నీవే ఏదో మా సేవకుడు కదా అని గౌరవించి ఇంత దండం పెట్టి ఇంత నిల్లిస్తే నీవే గర్భఫలం పుడుతుందంటావు, నీవే చెప్పినోడు నువ్వే కదా. మరి నా కుమారుడు ఇప్పుడు సజీవుడుగా లేడే, వాడు చనిపోయాడు, మరి దీనికి ఎవరు కారణం? చూడండి, నేను అంటాను, సేవకునికి ఉన్నంత తిప్పులు ఎవరికీ ఉండవు. సేవకులకు ఉన్నంత అవమానాలు ఎవరికి రావు. సేవకులకు ఉన్నంత నిందలు మరొకరికి రావు. చూడండి, మేలు చేస్తే ఆఖరికి ప్రాణం విడిచాడు. ప్రాణం తీసింది ఎవరు? దేవుడా ఎలీషానా? దేవుడు ఇచ్చాడు. మరి ఎందుకు ఏమో రోగం వచ్చిందో కానీ చచ్చిపోయాడు. మరి సేవకుడు ఏం చేస్తాడు దానికి? నీవే చేసిందంతా నీవే అని సేవకునితో వచ్చి గొడవ పడుతుంది. అప్పుడు ఎలీషా అంటాడమ్మా, బాధపడొద్దమ్మా, గర్భఫలం ఇచ్చినే దేవుడు నీ కుమారుని సజనుగా మార్చలేడా అని చెప్పి నీ వెళ్ళి ఈ దండను, నా చేతిలో ఉన్న దండను తీసుకొని పోయి ఆ బిడ్డ మీద పెట్టు, బతుకుతాడంటే కూడా నమ్మదు. లేదు నువ్వు రా, మా ఇంటికి రా, నువ్వు వచ్చేవాడిని బతికించు అంటే ఇప్పుడు సేవకుడు సరే అని చెప్పి వచ్చి ఆ
ఆ పిల్లవాడిని బతికిస్తాడు. అది రెండో కార్యం ఆమె జీవితంలో జరిగింది. నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ఈరోజు మన జీవితంలో కూడా కార్యాలు ఎందుకు జరిగించట్లేదు దేవుడు అంటే, కొన్నిసార్లు సేవకుని నిర్లక్ష్యం చేయడం వలన కూడా మన జీవితంలో ఏం జరగట్లేవు, కార్యాలు జరగట్లేదు. సేవకునికి ఇచ్చే ఆతిథ్యం కొంతమందికి తెలియదు. అందుకే ఆ ప్రాంతంలో గనురాలైన స్త్రీ అని మంచి పేరు తెచ్చుకునింది ఆమె. ఆ గ్రామములు ఘనతకెక్కింది. ఎందుకు? సేవకుని చూసుకునే విధానాన్ని బట్టి, సేవకుని ప్రేమించే విధానాన్ని బట్టి, సేవకునికి ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి ఆ ప్రాంతములో గనురాలైన స్త్రీ. అందుకే ఆమె జీవితంలో సేవకుని ఆతిథ్యం ఇచ్చేదండి. అందుకే కార్యాలు జరిగించాయి ఆ కుటుంబంలో. మరి ఆమె ఒకటేనే సేవకునికి ఆతిథ్యం ఇచ్చిందా, మరొక కుటుంబాలు ఆతిథ్యం ఇవ్వలేదా అని మనం అంటే, చాలా కుటుంబాలు సేవకునికి ఆతిథ్యం ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయి. అందులో ఇంకొక కుటుంబం ఎవరంటే కొర్నేలి కుటుంబం. తెలుసు కదా. ఈ కొర్నేలి కుటుంబం కూడా మంచి భయభక్తులు కలిగిన కుటుంబం, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే కుటుంబం, ప్రజలకు బహుధర్మకార్యాలు చేసే కుటుంబముగా ఎంచబడింది. ఆ కుటుంబం కూడా సేవకునికి ఆతిథ్యం ఇచ్చారు లేదా? పేతురు ఇంకా ఏడో వస్తున్నాడని తెలుసుకొని కూడా వాళ్ళు ముందుగానే భోజనాలు, బంధువులు, స్నేహితులను అందరిని ఇంట్లోకి పిలిపించుకొని రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఇంక సేవకుడు వస్తే మేము దేవుని మాటలు వినాలి, సేవకుడు వస్తే మేము ప్రార్థన చేయించుకోవాలి, సేవకుడు వస్తే ఆయనకు మంచి మంచి భోజనం పెట్టాలని ముందే సిద్ధం చేసుకొని ఉన్నారంట. సేవకుడు వచ్చిన వెంటనే కొర్నేలి ఉద్యోగస్తుడండి. ఆయన ఉద్యోగస్తుడు ఏం చేశాడంటే, సేవకుడు ఆడొస్తుండగానే సాగిల పడ్డాడంటే కాళ్ళ దగ్గరికి. ఈ రోజుల్లో ఉద్యోగస్తులకు ఇచ్చినంత విలువ సేవకునికి ఇవ్వట్లేదు, అధికారులకు ఇచ్చినంత విలువ సేవకులకి ఇవ్వట్లేదు, రాజకీయ నాయకులకి ఇచ్చినంత విలువ సేవకునికి ఇవ్వట్లేదు. మరి కొర్నేలి ఆ దినంలో ఉద్యోగస్తుడు, కొర్నేలి ఆ దినంలో మిలిటరీ ఆఫీసర్ అయినా, మరి అట్లాంటి ఆయన మరి తను అనుకోవచ్చు, నేనా ఈయనకై నేను కాళ్ళకు పడి మొక్కాల్సింది. ఇట్లాంటివన్నీ లేవండి. అందుకే లోక సామెత ఒకటి ఉంటుంది, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటేనే మంచిది. ఎదిగే కొద్దీ మనం ఒదిగి ఉంటేనే మంచిది. మనం కొద్దిగా ఎదిగే లోపల మనం ఏమవుతుంటాము, ఆకాశం నాది, భూమి నాది, ఇంకా మిచ్చం లేకుండా ఎక్కాలని చూస్తాం, అందుకే కింద పడుతుంటాం. దేవుని బిడ్డలారా, అది కాదు. అని ఎంత ఎదిగాడో అంత ఒదిగి ఉన్నారు కొర్నేలి కుటుంబంలో. అందుకే ఆ కుటుంబంలో కూడా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించాడు. మరి ఆ వాళ్ళ కుటుంబమేనా? ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అకిల్లా, ప్రిస్కిల్లా అనే కుటుంబం. చదవండి రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకుల్లకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫైనైటు వందనములు. ఇక్కడంతా మీరు ఈ అధ్యాయం చదువుకోండి. ఇక్కడ అఖిల ప్రిస్కిల్ల కుటుంబమేనా అంటే, అఖిల ప్రిస్కిల్ల కుటుంబం ఒకటే కాదు, ఈ పేర్లన్నీ చదవబడే కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళన్ని కుటుంబాలు, అందరి కుటుంబాలన్నీ కూడా ఆ దినంలో సేవకులకి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉన్నాయి. అందుకే ఆ కుటుంబాల పేర్లు పరిశుద్ధాత్మ దేవుడి లేఖనంలో వ్రాయించాడండి. అఖిల ప్రిస్కిల్ల కుటుంబం అంటే ఏం చేస్తున్నారు? సేవకుల కొరకు ప్రాణం ఇయ్యడానికి కూడా వెనకాడలేదంట. ఎంత అద్భుతమో కదా. హల్లెలూయా. మనిషికి నమ్మిన మనిషికి ప్రాణం ఇచ్చేవాళ్ళు తక్కువ, కానీ నమ్మిన మనుషులు ప్రాణం తీసేవాళ్ళే ఎక్కువైపోతున్నారు. కానీ ఆ దినాల్లోనంట ఈ అఖిల ప్రిస్కిల్ల కుటుంబం ఎట్లుంది? సంఘములో నమ్మకంగా ఉన్నారు. నమ్మకంగా ఉండడమే కాదు, సేవకులు అంటే అంత ప్రాణం వారికి. సేవకునికి ఏదైనా రోగం వస్తే, అయ్యో మా సేవకునికి రోగం వచ్చిందే, మా సేవకునికి రోగం వచ్చింది అని చెప్పి వారికి వచ్చినట్లు ఫీల్ అయిపోయి సేవకునికి ఆతిథ్యం ఇచ్చేవారు. ఈరోజు అట్లాంటి కుటుంబాలు నేను అదే కోరుకుంటాను. సంఘాల్లో 10 కుటుంబాలు ఉంటే కూడా చాలండి. ఏదో 100 మంది, 200 మంది, 1000 మంది మనకు అవసరం లేదు. ప్రాణం ఇచ్చే ఒక 10 కుటుంబాలు, సేవకుడు అంటే ప్రాణంగా ప్రేమించే కుటుంబాలు కొన్ని కుటుంబాలు ఉంటే కూడా ఆ సంఘము రాకళ్ళు ఎత్తబడునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి.
చూడండి అక్కడే 3వ వచనంలోనే అంటాడు, 4వ వచనంలో ఏమంటాడు? వారు నా ప్రాణమును కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరంట. త్యాగం ఉంది వారిలో, ఆ కుటుంబంలో. చూడండి సేవకునికి ఎంత ఆతిథ్యం ఇస్తున్నారో. ఆతిథ్యం ఇచ్చడం అంటే మీరు భోజనం పెట్టి ముద్దన్నం పెట్టి ఏదో ఇంకా ముందు బొగిడి వెనక్కి తిట్టుకునే ఇది కాదు ఆతిథ్యం అంటే. ప్రాణంకి ఇచ్చడానికి కూడా తెగించారు. అట్లాంటి కుటుంబం, అందుకే అకిల్ల ప్రిస్కిల్ల కుటుంబాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఆ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు 3 కుటుంబాల గురించి చెప్పాను. గనురాలైన స్త్రీ కుటుంబంలో ఎవరికి ఆతిథ్యం ఇచ్చారు? సేవకునికి ఆతిథ్యం ఇచ్చినందుకు ఏం జరిగింది ఆ కుటుంబంలో? సంతానం లేని వారికి దేవుడు సంతానము ఆ కార్యం జరిగించాడు. ఈ కొర్నేలి కుటుంబం కూడా సేవకునికి ఏమిచ్చింది? ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ కుటుంబంలో ఏం జరిగాయి? గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. ఈ అకిల్ల ప్రిస్కిల్ల కుటుంబంలో కూడా సేవకునికి ఆతిథ్యం ఇచ్చారు. వారు ఏమైపోయారు? దేవుని దృష్టిలో సాక్షులుగా నిలబడి గొప్ప కార్యాలు వారి జీవితంలో కూడా చేశారు. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో కూడా ఏ కుటుంబాలు అయితే సేవకునికి ఆతిథ్యం ఇస్తారో మన కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. సేవకునికి ఎవరైతే ఆతిథ్యాలు ఇస్తారో మరి మన జీవితంలో ఎట్లాంటి కార్యాలు ప్రభు జరిగిస్తాడు? ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు లేచి సారేపతని ఊరికి వెళ్ళి ఒక విధవరాలు ఏం ఏరుకుంటుందంట? కట్టెలు ఏరుకుంటుట చూచి ఆమెను పిలిచి కొన్ని నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకున్నాడంట. నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె అప్పం ఒకటైన, అప్పం అంటే రొట్టె ఒకటి లేదు. మేము చావకు ముందు చాలా ఇక్కడ వినండి, ఇదంతా చదవడానికి సమయం లేదు, క్లుప్తంగా చెప్తాను. ఈ కుటుంబం ఎవరు అంటే సారేపతి విధవరాలు. ఎవరండి? విధవరాలు కూడా భర్తను కోల్పోయి పిల్లవాడు ఉంటే పిల్లను పట్టుకొని కట్టిపుల్లు ఏరుకొని బతుకుతుంది. ఎందుకు తెలుసా? దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. నీళ్లు లేవు, తాగడానికి ఆహారం లేదు. మొత్తానికి ఇంకా దేవుడు ఏం చేశాడు? ఆ దినాలు ఏలియగుడు ఉన్నాడు. ఏలియగుడు ఆడేదో కేరీతో వాగు దగ్గర నీళ్లు తాగుదామని అక్కడ కొన్నాళ్ళు ఉంటే అక్కడ కాకుల దగ్గర ఆహారం పెట్టాడు. ఆహారం తిన్నాడు. అక్కడ కూడా నీళ్ళ వైపు కరువు వచ్చింది. దేవునికి ప్రార్థన చేస్తాడు ఏలియా, ప్రభువా ఇక్కడ దేశంలో కరువు వచ్చిందయ్యా, మరి ఎట్ట చేయమంటావంటే నువ్వు నేరుగా ఏలియా ఎక్కడికి వెళ్ళు? సారేపతని ఊరికి వెళ్ళు. అక్కడ నీకు ఎదురుగా ఒక కట్టిపుల్లులు వేరుకుంటున్న విధవరాలు కనపడుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆమెను వెళ్ళి వందనాలు చెప్పాడు. ఈయన పలకరించాడు. పలకరిస్తే ఈరోజు కొంతమంది ఆయనకు పలకరి, నేను పలకరి, ఆయన పలకరిస్తే ఇట్లాంటివి కాదు. మనం ప్రేమించండి, పోయేదంటే ఏమీ లేదు. వాళ్ళ పలకరి లేదని మనం మౌనంగా ఉండడం, వీళ్ళు పలకరి ఇది కాదు. ఆత్మీయ లక్షణమే కానే కాదు. వాళ్ళు ఎవరైనా సరే మనమే వందనాలు చెప్పండి. ఈ ఆస్తులు ఏమన్నా కొంపలు నాశనం అవుతాయా? ఈమె చూడండి, కట్టుపుల్లి ఏరుకుంటే ఈయన వెళ్ళి వందనాలు అనక అని చెప్తే మొత్తం కట్టుపుల్లి ఏరుకుని వందనాలు చెప్పింది. అమ్మా నీ ఇంట్లో ఇదిగో నీళ్ళు దాహం వేస్తుంది, నిల్లి అమ్మ అని బతిమలాడుకున్నాడంట. బతిమలాడుకోవడం వేరే, అడగడము వేరే. ఆడుకున్నాడంట. అమ్మ నిల్లి అమ్మ దాహం వేస్తుందమ్మ, దాహం వేస్తుంది అంటే ఆమె సర్లే నీళ్ళని ఇద్దామని వెళితే మరి పిలిచి అంటాడు, అమ్మ ఆగు, ఏంటయ్యా? ఏం లేదమ్మా, అట్లే నీ ఇంట్లో ఏదన్నా ఉంటే ఇంత రొట్టె ముక్క నీయమ్మా అంటే ఆమె అంటది, అయ్యా ఇప్పటికే దేశంలో కరువు వచ్చింది, నేను నా కుమారుడు ఉన్నాము, నా ఇంట్లో కూడా ఇద్దరే ఉన్నాము, ఉండేది నా ఇంట్లో ఉండేది కూడా బుడ్డెలో ఇంతే నూనె ఉంది, తొట్టెలో ఇంతే పిండి ఉందయ్యా, ఈ పూటకు సరిపోదు, ఈ పూటకు చేసుకొని తిని చచ్చిపోదాం అనుకున్నాము, ఇది మాకు జరిపో నీకెక్కడ పెడదు మానింది. సేవకుడు అన్నాడు, అమ్మా
నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యమ్మా అన్నాడు. ఇంకంతే, వేరే మాట మాట్లాడలేదు. తిరిగి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అప్పం చేసుకొని వచ్చి ముందు పిసికిన పిండిలో ఇంత ముద్దంతా రొట్టె చేసుకొని వచ్చి కుమారుడు ఆ విధవరాలు తినలేదు. ఎవరికి ఇచ్చింది? సేవకుడు అడిగాడు. నోరు తెరిచి అడిగాడంటే ఎంత ఆకలి కొని ఉంటాడో, నోరు తెరిచి అడిగాడంటే ఎంత తప్పికొని ఉంటాడో, నోరు తెరిచి అడిగేటంత స్థితి ఎలా వచ్చిందో ఆ పరిస్థితి. ఎప్పుడైనా కూడా కరువు కాటకలో బ్రతుకువానికి తెలుస్తుంది, కడుపు కాలిన వానికి ఆకలి విలువ తెలుస్తుంది. కడుపు కాలుకొక్కున్న వారికి ఏం తెలుస్తుందండి? ఎగతాళి తప్ప. ఆమె అర్థం చేసుకున్నది సేవకుని. సరే అని చెప్పి ఆమె ఇంట్లో ఉన్నటువంటి పిండి తీసుకొని వచ్చి రొట్టె తీసుకొని వస్తే ఆమె తినింది. తిన్న వెంటనే ఏం జరిగింది అక్కడ? 14 వచనం చదవండి, 13 వచనం చదవండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును ఆ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలను అయిపోదునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలేను. ఒకసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టండి, గట్టిగా 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 హల్లెలూయా. ఆమె ఉన్న పిండే నూనె ఇంక మాకే ఎక్కడ సరిపోదు, నీకెక్కడ పెడదాం, మూడో వ్యక్తికని ఆలోచన చేసింది. సేవకుని మాట ఎప్పుడైతే విని ఆతిథ్యం ఇచ్చిందో, ఆతిథ్యం ఇచ్చిన ఆమె ఇంట్లో ఏమైపోలేదు చెప్పండి? ఏమైపోలేదు? నూనె అయిపోయలేదు. ఎంత అద్భుతం కదా! ఎప్పుడే కానీ సేవకుని మన ఇంటికి ఎందుకు పంపిస్తాడు? అభిషేకం పొందుకున్న సేవకుడు మన ఇంటికి దేవుడు ఎందుకు పంపిస్తాడంటే ఏదో కోల్పోయాడని కాదు, ఏదో తక్కువ వచ్చిందని కాదు ఇంటికి వచ్చేది. అతను బట్టి నీవు దీవింపబడాలని, అతను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని. అందుకే దేవుడు సేవకుని పంపిస్తాడు కొన్నిసార్లు. అందుకే. ఎందుకనే దేవుడు అంటాడు, ఏమంటాడు? నా సేవకుని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. ఇది ఎవరన్నారు? దేవుడే అన్నాడు. ఎవరైతే నా సేవకుని చేర్చుకుంటారో ఇంట్లోకి, నన్ను చేర్చుకున్నట్టే. ఈ సారేపతి విధవరాలు చక్కగా ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చిన ఆ కుటుంబంలో దేవుడు ఏం చేశాడు? కరువు వచ్చిన ఆ ఇంట్లో ఏమి తక్కువ కాకుండా సమృద్ధి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. 3.5 సంవత్సరాల కుటుంబము అదే ఉన్నే పిండిలోనే బుడ్డెల నూనెతోనే దేవుడు బ్రతికించాడు. చూడండి, ఈ సారేపతి విధవరాలు ఇంట్లో ఏమండి ఆతిథ్యం ఇచ్చినందుకు ఉన్న దాంట్లోనే ఇచ్చింది, లేనిదేం తీసుకొని ఇవ్వలేదు, ఏం చేయలేదు, ఉన్న దాంట్లోనే ఇచ్చింది. ఆమె ఇంట్లో ఏది తక్కువ కాకుండా దేవుడు చేశాడు. ఈరోజు మనం కూడా సేవకునికి ఎప్పుడైతే మనం ఆతిథ్యం ఇస్తామో మన ఇంట్లో ఏది తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిగా దేవుడు మన కుటుంబంలో అనుగ్రహించునుగాక. ద్వితీయోపదేశ ఖండం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఈ చేతి పనులన్నిట్లోనూ నిన్ను ఆశీర్వదించెను. నీ చేతి పనులన్నిట్లోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు. ఎవరైతే సేవకునికి ఆతిథ్యం ఇస్తారో, ఎవరైతే సేవకుని కుటుంబానికి ఆతిథ్యం ఇస్తారో ఆ కుటుంబానికి దేవుడు ఏమి తక్కువ చేయడు. హల్లెలూయా చెప్పండి. సేవకుడు అంటే ఏమిటండి? సేవకుడు అంటే ఎవరు? సమస్తాన్ని వదిలిపెట్టుకొని చేతి పనులు చేసేది. ఇప్పుడు సంపాదించుకోవడానికి బోల్డెన మార్గాలు ఉన్నాయి. సంపాదించుకోవాలనుకుంటే ఏదో ఒక పనులను సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఓ సేవకుని సేవకు పిలిస్తే నువ్వు సమర్పించుకొని రమ్మంటాడు, అన్ని వదిలిపెట్టి రమ్మంటాడు. పేతురు, యోహాను వీళ్ళందరూ ఉన్నారు ఆ దినాల్లో శిష్యులు. ఏమన్నాడు? మీరు ఇక నుంచి మీరు చేపలు పట్టే జాలర్లు కాదు, మనుషులు పట్టే జాలర్లు కనుక మీరు నన్ను వెంబడించమన్నాడు. అంతే. వీళ్ళు ఏం చేశారు? సమస్తాన్ని నేను లాకలో చెప్పమని భాషలో చెప్పాలంటే భార్య పిల్లలను వదిలిపెట్టి కూడా వచ్చారంటే సేవకి. ఎవరిని? భార్య పిల్లలను, కట్టుకున్న భార్యను కన్న పిల్లలను కూడా వదిలిపెట్టి వచ్చారు. సమర్పించుకొని సేవ చేస్తాడు గనుక, అన్ని పనిపాట వదులుకొని సేవ చేస్తాడు గనుక సంఘం పోషించవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఒక కుటుంబకే కాదు భారం, 2 కుటుంబాలకే కాదు భారం,
అనేక కుటుంబాలు సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం కూడా సేవకుని పోషించవలసిన భారం ఉంది. ఎందుకంటే నిన్ను పరలోక సంబంధమైన ఆ మార్గంలోకి నడిపిస్తాడు. నీ కొరకు ఎవరు ప్రార్థన చేయరు, నిన్నెవరు సరైన మార్గం నడిపించరు, ఎవరు నీ కొరకు కన్నీళ్లు గార్చరు. కానీ సేవకుడు నీ కొరకు నిత్యం కన్నీళ్లు గారుస్తాడు. నిత్యం నీ కుటుంబానికి క్షేమాన్ని కోరుకుంటాడు. ఒక ఆత్మీయ తండ్రిగా నీకు భారీగా ఉండి గద్దిస్తాడు, ప్రేమిస్తాడు. నిన్ను సరైన మార్గం నడిపించేది సేవకుడు మాత్రమే. అందుకే సేవకునికి ఏమి ఇవ్వాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇచ్చే పాటలు సేవకుడు ఎప్పుడు కూడా కన్నీళ్ళు గార్చకూడదు. కన్నీళ్ళు గార్చి సేవ చేస్తే అది సంఘానికి దేవునికరం కాదు, దేవునికి కూడా మహిమకరంగా ఉండదు. సేవకుడు ఎప్పుడు కన్నీళ్ళు గార్చకూడదు. నీ కన్నీళ్ళు సేవకుడు దుడుస్తున్నప్పుడు సేవకుని కన్నీళ్ళు కూడా సంఘం దుడ్చాలా వద్దా? అది కృతజ్ఞత. కొన్నిసార్లు అడుగుతుంటారు, ఏం తక్కువ, తెల్లకి బట్టలు వేసుకుంటారు, తిరుగుతారు, బండిలు కొంటారు, ఏమంటే దాని మీద తిరుగుతారు, దీని హ్యాపీగా ఉంటాడని మీరు అనుకుంటున్నారు. మీరు పై వస్త్రాన్ని చూస్తున్నారు, కానీ మా హృదయంలో ఉండే బాధ, విచారము అంత ఇంత కాదు. మీరైనా కంటిని నిద్రపోతారేమో. ఓ సేవకుడికి దేవుని సన్నిధి నిలబడి చెప్తున్నాను, రాత్రి 9 గంటలకు పండుకొని పొద్దున్న 7 గంటలకు లేచిన దాఖలు లేనే లేవు. ఎప్పుడు పండుకుంటాము? ఎందుకంటే చింత, ఎందుకంటే భారం, ఎందుకంటే ఇది ఉంటుంది మాకు ఆలోచన. మీకేముంటుంది? ఆయనకేం లేదు, తెల్లగుంటాడు, తెల్లకి తిరుగుతుంటాడు. ఇట్లాంటిది కాదని అట్లా అపార్థం చేసుకోకండి. అలా అనుకుంటే ఈ స్థలం కొనేది వాళ్ళం కాదు. అలా అనుకుంటే మేము ఆస్తులు అంతస్తులు కొని సొంత ఇండ్లు కట్టించుకునే వాళ్ళం. దేవుని మందిరానికి ఎందుకు పెడతాం? విధవరాలు ఎప్పుడైతే సేవకునికి ఆతిథ్యం ఇచ్చిందో ఆమె కుటుంబంలో ఏది తక్కువ చేయలేదంటండి. కరువు రానియలేదంట. అందరికి కరువు వచ్చింది, ఆ కుటుంబానికి అలాంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చదవండి. గట్టిగా చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్. సేవకునికి ఆతిథ్యం ఇస్తే ఇంకోటి కూడా నీకు ఆయుష్ పెంచుతాడంట. ఏం పెంచుతాడు? ఆయుష్ అంటే ఏమి? వయస్సు, జీవితం. సంవత్సరం చచ్చిపోయేవాడే ఇంకా 4 ఏళ్ళు బతికిస్తాడు. అది దాని అర్థం. ఈరోజు కొంతమందికి ఎందుకు ఆయుష్ తక్కువైపోతుందంటే, నీవు ఎచ్చగ తింటున్నావు, ఎచ్చగ పండుకుంటున్నావు, కానీ సేవకుని కన్నీళ్లు గారుస్తున్నాడు. సేవకునికి ఇచ్చే ఆతిథ్యం అనేది లేదు కనుక బ్రతుకు దినములన్నిటినీ ఆయుష్ తక్కువ చేస్తాడు. భక్తిహీనులను, బుద్ధిహీనుల ఆయుష్ని ఏం చేస్తాడు? దేవుడు తక్కువ చేస్తాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32, 33, 34, 35 వచనాలు మీరు చదవండి. అక్కడ దేవుని మందిరం కొరకంట, దేవుని సన్నిధి కొరకంట, దేవుని సంఘం కట్టబడ్డాని కొరకు ఏం చేశారంట? భూములను, ఇండ్లను అమ్మెంతా కూడా ఏం చేశారు? సేవకునికి తెచ్చిచ్చి, సేవకుడితో ఆ భూములు, ఇండ్లు అమ్మిన వాళ్ళందరూ కూడా ఇచ్చితే అంత ఇచ్చినా కూడా వాళ్ళకి ఏమి తక్కువ కాలేదంట. చదవండి ఆ మాట. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం. భూములైనను ఏమేమంట? భూములు, ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటన్నిటినీ అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టి, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారు ఎవనికి తక్కువ కాలేదు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం 10 రూపాయలు ఇచ్చే కానుక్కే ఇట్లా పడి అట్లా లేస్తాం అంట. భూములు, ఇండ్లు, ఆస్తులంతా అమ్మి కూడా వాళ్ళంత ఇచ్చినా కూడా ఏం చేశాడు దేవుడు? ఏమి తక్కువ కాకుండా చేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకటి, ఆతిథ్యం. ఎవరైతే సేవకునికి ఆతిథ్యం ఇస్తారో ఆ కుటుంబాల్లో ఏది తక్కువ చేయడు. 2వ మాట చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం. ఇక్కడ లోతు కుటుంబం అనేది ఒకటి ఉంది. వీళ్ళు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నారు. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటే ఆ పట్టణం అంతా చెడిపోయింది. అప్పటికే నాశనమైన పరిస్థితులకు వచ్చింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణ ఒడ్డున ఈ లోతు కుటుంబం, లోతు ఒక్కడి కూర్చున్నాడు. దేవుడు విసికి వేశారి ఇంకా సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయమని దేవదూతను పంపించాడు సేవకులను. 3 వ్యక్తులు వచ్చారు. 3 వ్యక్తులు వచ్చిన వెంటనే వారికి లేచి వందనాలు చెప్పాడు. ముందు వందనాలు చెప్పాడు. నమస్కారం ప్రభులారా, దయచేయండి, మా ఇంటికి రండి. చూడండి ఎంత విధేయత లోతుకి, ఎంత తగ్గింపో. కానీ అక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో అందరూ చెడిపోయి ఉంటే లోతు ఒక్కడి చెడిపోలేదు. ఈ సేవకులు రాగానే వారికి ఆతిథ్యం ఇచ్చాడు.
ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. ఏమేమి పెట్టాడు? పొంగని రొట్టెలు, వారు తినే ఆహారం అంతా అప్పటికప్పుడు తయారు చేశారు. ఇక్కడ చూడండి, ఈ లోతు లేదు లేదయ్యా రండి, ఎంత బలవంతం చేశాడు, రండి. వీళ్ళు అంటున్నారు వద్దు లోతు, దేవుడు మనకు సమయం తక్కువ ఇచ్చాడు, ఇంకా దేవుడు కాల్చి వేస్తానన్నాడు, నువ్వు ముందు నీ భార్య పిల్లని తీసుకురమ్మని సేవకులు ఎంత చెప్తున్నా కూడా లేదు లేదు సరే రేపు పోదాం, ఇప్పుడు రాత్రి పడింది, చీకటి పడింది, రాయా అని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చి అప్పటికప్పుడు రొట్టెలు అప్పటికప్పటికి ఆహారం సిద్ధం చేసి ఆతిథ్యం ఇచ్చిన వెంటనే ఇంకా దుర్మార్గులు ఉన్నారు కదా గ్రామంలో, వారి ఇంటి మీద పడ్డారు, తలుపులకు పలుకొడుతున్నారు, రాళ్ళతో దొమ్మి పడుతున్నారు, దొమ్మి చేస్తున్నారు. ఇంకా సేవకునికి కోపం వచ్చి లేట్ చేద్ది, ఇంకా మనకు తడువు చేద్దు, సమయం లేదు, రా నీ భార్య పిల్లలను ఒకటి తీసుకొని బయటికి రా. సొదొమ గొమొర్రా బయటని తీసుకొని వచ్చి అగ్ని చేత కాల్చి. నేను ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే, సేవకునికి ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో అందరూ నాశనం అయిపోయినా నీ కుటుంబం నాశనం కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరు నాశనం అయిపోయినా నీ కుటుంబం నాశనం కాదు. ఎందుకో తెలుసా? సేవకునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉన్నావు కనుక. లోతు కుటుంబం కూడా నాశనం కావాలి వాస్తవంగా, కానీ దేవుడు ఎందుకు నాశనం చేయలేదు ఆ కుటుంబాన్ని అంటే, ఈ లోతు కుటుంబం అంతా ఎవరికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంది? దుర్మార్గం బతుకుతున్న ఆ స్థలంలో ఉండొచ్చు, పాపపు జీవితంలో జీవిస్తున్నా వారి దగ్గర నివాసం చేయొచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉన్నారు. అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు నాశనం చేయడానికి ఇష్టపడలేదు. సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటికి తీసుకొచ్చి వచ్చిన తర్వాత సర్వనాశనం చేశాడండి ఆ ప్రాంతాన్ని. ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి, ఎందుకు సర్వనాశనం అయిపోతున్నాయి అంటే, సేవకునికి ఇచ్చే ఆతిథ్యం అనేది కొంతమందికి తెలియదు. ఎందుకంటే సేవకుడు మనసు నచ్చుకుంటే నీ కుటుంబానికి నష్టం, సేవకుడు గాయపడితే నీకు నష్టం, సేవకుడు కన్నీళ్లు కారిస్తే నీ గురించి నీవే నాశనం అయిపోతావు అనే మాట లేఖనాల్లో దేవుడు తెలియజేశాడు. కాబట్టి సేవకుడు ఎప్పుడు దుఃఖపడకూడదండి. సేవకుడు కంట్లో సేవకుడు దేని కొరకు కన్నీళ్ళు గార్చాలంటే, నీ పాత రోతను విడిచిపెట్టేటట్లుగా కన్నీళ్ళు గార్చాలి, నీ జీవితాన్ని బాగు చేసే విధానంలో కన్నీళ్ళు గార్చాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయాలి. కానీ నీవు గాయపరుస్తున్నవే, పలానా కుటుంబం ఉంది పట్టించుకోరండి, పలానా కుటుంబం ఉంది గాయపరుస్తున్నారండి అనే బాధ సేవకుడు మనసు నచ్చుకోకూడదు. ఏ కుటుంబం అయితే మనసు నొప్పిస్తుందో సేవకుని మనసు, ఆ కుటుంబము నాశనం అవుతుంది అన్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి అలాంటి స్థితి మనకు రాకుండా ఉండునుగాక, అలాంటి దౌర్భాగ్యపు స్థితి మనకు రాకుండా ఉండునుగాక. నేను అదే అంటున్నాను, ఈ లోతు కుటుంబం నాశనం అవ్వవలసిన లోతు కుటుంబాన్ని దేవుడు ఎందుకు కాపాడాడు? సేవకునికి ఇచ్చి ఆతిథ్యం ఇచ్చారు కనుక అందుకే కాపాడాడు. ఆదికాండం 6:13 తర్వాత మీరు చదువుకోండి. ఆ దినాల్లో నోవాహు కుటుంబాన్ని ఎందుకు కాపాడాడు చెప్పండి? జలప్రళయంలో ఎందుకు కాపాడాడు? నోవాహు కూడా దేవునితో నడిచిన వాడు, నీతికి బతికిన వ్యక్తి, సేవకుడంటే అంత ప్రేమ, దేవుడంటే అంత ప్రేమ, అందుకే ఆ కుటుంబం కాపాడబడింది. జలప్రళయంలో అందరూ నాశనం అయిపోయారు, కానీ నోవాహు కుటుంబం మాత్రము నాశనం కాలే. ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ద్వితీయోపదేశకాండం అక్కడ 28వ అధ్యాయం 2వ వచనం, మాట విని ఎడల నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దలు, గొర్రెమేక మందలు దీంపబడతాయి, నీ గంపయ్యు పిండి పుసుకు తొట్టి, ఇవన్నీ కూడా ఇక్కడ 15-14 వచనం వరకు మీరు చదవండి. ఇక్కడన్న దీవెనలు దీవెనలు దీవెనల గురించి రాయబడి ఉంది. 15 వచనం తర్వాత మీరు చదువుకుంటే శాపాలు శాపాలు శాపాలు. ఈరోజు మనకు అందరికీ శాపాలు కావాలా, దీవెనలు కావాలా చెప్పండి? దీవెనలు కావాలన్న వాళ్ళు మాత్రమే చేయెత్తండి, కుడి చేతి. ఇట్లా దీవెనలు మాకు కావాలన్న వాళ్ళు కుడి చేతిని ఎత్తండి. ఓకే, అందరికి దీవెనలు కావాలి కదా. లేదు మాకు శాపాలు కావాలన్న వాళ్ళు ఇట్లా చేయెత్తండి, ఎడమ చేయి. ఎందుకు? శాపం అంటే అది భరించలేనిది కదా, దీవెన అంటే పొందుకునేది. ఇక్కడ 14వ వచనం 15వ వచనం వరకు మీరు చదువుకుంటే ఇక్కడ అన్ని మీ మీదకి దీవెనలు, మీరు పట్టణాలు దింపబడతారు, మీ పొలం దింపబడుతుంది, మీ గంప దింపబడుతుంది, మీ పిండి పిసుకు తొట్టె దింపబడుతుంది, అన్ని దింపబడుతుంది, దీవెనలు దీవెనలు అని చెప్పాడు. 15వ వచనం తర్వాత మీ పొలం శపింపబడుతుంది, మీ ఉద్యోగాలు శపింపబడతాయి, ఇంకా మీరు పట్టణంలో శపింపబడతారు, అన్నీ ఎక్కడుంటే అన్నీ శపింపబడతాయి అన్నాడు. ఎందుకు అంటే ఇక్కడ
ఎవరైతే సేవకునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉంటాయో వాళ్ళ మీదకి మాత్రమే దేవుని దీవెన వస్తుందంట. ఎవరైతే సేవకునికి ఆతిథ్యం ఇవ్వకోకుండా ఆయన ఆజ్ఞలను మీరు బతుకుతారో వాళ్ళకి శాపం వస్తుంది అన్నట్లుగా రాయబడింది. అందుకే అక్కడ 45 వచనంలో ఉంటుంది ఆ మాట. 45 వచనం, నీవు నాశనం చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదికి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదంటే కొంతమంది. అందుకే ఏమొస్తున్నాయి, మనం నాశనం అయిపోతున్నాం. సేవకుని ఇచ్చే ఆతిథ్యం ఇవ్వాలని అని వింటున్నాం కానీ ఆ మాట ప్రకారము నడుచుకోవట్లేదు. అందుకే శాపములన్నీ మన మీదకి వస్తున్నాయి. అందుకే కొందరు చూడండి, ఎంత సంపాదించినా శనిగుల సంచిలో వేసినట్టే. అప్పులు తిప్పులు అంటుంటారు. ఎందుకు? దేవుని బిడ్డలు, ఈ రోజు నుంచి అయినా మనమందరము సేవకునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉందుముగాక. చివరిగా ఒక్క రెఫరెన్స్ చదవండి, ముగిచ్చేస్తాను. చివరిగా ఇంకా సేవకునికి ఆతిథ్యం ఇస్తే ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో అక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 3, 4 నుంచి మీరు అంత తర్వాత చదువుకోండి. ఇక్కడ ఇంకొక కుటుంబం కనబడుతుంది. ఈ కుటుంబం ఎవరంటే అబ్రహాము కుటుంబం. ఎవరు? ఏ కుటుంబం ఇది? అబ్రహాం. ఈ అబ్రహాం సింధూర వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. ఎర్రటెండలు కూర్చొని ఉంటే అప్పుడు దేవదూతలు వచ్చారు, సేవకులు వచ్చారు, దేవుని సేవకులు వచ్చి అప్పుడు ఆయన ఎదురుగా కనబడినప్పుడు సాగిలపడి అబ్రహాం ఏమంటాడు, నీ కటాక్షం మా మీద ఉన్నట్లయితే మమ్మలను దాటిపోవద్దయ్యా అని చెప్పి ఏమంటాడు, రండి మా ఇంట్లోకి రండి అంటే బలవంతం ఆహ్వానించి ఇంటికి తీసుకొని పోతాడు. ఇంటికి తీసుకొని పోయిన వెంటనే ఇంట్లో ఎవరున్నారు? భార్య. ఏం పేరు? ఆమె పేరు శారమ్మ. ఇంట్లో ఉంది. ఇంట్లో ఉండి ఏం చేస్తుంది? పని చేసుకుంటుంటే వచ్చి, ఏ శరా, అమ్మ శరా, ఇదిగో సేవకులు వచ్చారు, వెంటనే ఇంత రొట్టె, ఇంత ఇదే కావలసిన ఆహారం సిద్ధం చేయమన్నారు. వెంటనే ఆమె భర్త చెప్పినట్టుగా వెంటనే ఏం చేసింది? ఏం చెప్పాడు అదంతా కూడా పని చేసిందండి. ఈరోజు కొంతమంది పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు ఉన్నారు. కట్టుకొని అవన్నీ ఇంక అట్లే ఉండాలి కానీ తరగనే. కొంతమంది అట్లుంటారు. ఆతిథ్యం అంటే తెలియదు కొంతమంది అంటుంటాను కదా. ఈ స్త్రీ ఎప్పటిది కావాల్సిన రొట్టె ఏది కావాలని ఏది తింటాడో అది చేసి పెట్టింది. వెంటనే తిన్నారు సేవకులు. తిన్న వెంటనే ఏమన్నాడు, ఇదిగో అబ్రహాం, వచ్చే కాలానికి ఇక మీదట నీ భార్యకు చక్కటి కుమారుడు పుడతాడు అన్నారు లేదా? వెంటనే ఏమనింది? నవ్వుకునేది. నేనా, నా వయసు ఎంత, నేను పిల్లలు కానీ వయసా అని నవ్వుకునింది. వెంటనే సేవకులు ఏమంటాడు, షరా, నువ్వు నవ్వనేలా, నీకు అసాధ్యం మనకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం అంటే ఏమైనా ఉందా? నీకు పిల్లలు పుట్టడానికి ఏ వయసు అయితే ఏమి? దేవుడు అనుకుంటే రాళ్లను మనుషులుగా మారుస్తాడు, మనుషులను రాళ్ళుగా మారుస్తాడు, ఆకాశాన్ని భూమిగా మారుస్తాడు, భూమిని ఆకాశంగా మారుస్తాడు. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. అప్పుడు నేను నవ్వలేదంటది. వెంటనే ఈ సేవకులు అంటారమ్మా, నువ్వు నవ్వకపోయినా నమ్మకపోయినా దేవుడిని ఖచ్చితంగా కుమారుని ఇస్తాడు. చూడండి, అంటే నేను అంటాను, సేవకునికి ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాం కుటుంబంలో కూడా కార్యం జరిగింది. ఏం కార్యమో? ఏదైతే అసాధ్యమని నన్ను తలంచుకున్నారో అసాధ్యాన్ని సాధ్యంగా అయ్యేటట్లుగా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఏమనుకున్నారు వాళ్ళు? మాకు వయసు అయిపోయింది, మాకు పిల్లలు కాలేదు, మాకు పిల్లలు కలగరులే అనుకొని నిరాశలో ఉన్నారు. అంటే అసాధ్యమే, ఇంక పుడతారా, ఇదొక అసాధ్యమా అనేటట్టుగా ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? సాధ్యపరిచాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఏదైతే నువ్వు జరగదనుకుంటావో అవే దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. కానీ ఒకటి మనం ఏం నేర్చుకోవాలంటే సేవకునికి ఆతిథ్యం ఇచ్చేది నేర్చుకోవాలి. సేవకునికి ఆతిథ్యం ఇచ్చేది నేర్చుకుంటే నీవు ఏదైతే నా జీవితంలో జరగదు, అసాధ్యం అని అనుకుంటావో అవన్నీ కూడా సాధ్యంగా మలుచునుగాక. చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి. యేసయ్య అంటాడు ఒక చోట మత్తయి సువార్తలో, ఏమంటాడు? మీకు అసాధ్యమని ఏమని ఉన్నావే అంటాడు. అంటే మనుషులు చూసి అంటాడు. అంటే మీరు అనుకుంటారు, మాకు ఈ పని ఇదైతుందా, అదైతుందా, ఇట్లా అవుతుందా, అట్లా అవుతుందా అనుకుంటాం. కొన్నిసార్లు ఇది సాధ్యమా అనుకుంటాం. అది కాదు. దేవుడు అంటాడు, నీలో విశ్వాసం ఉంటే కొండను చూసి యువతల నుంచి పో అంటే పోదా అంటాడు.
అందుకని కొన్నిసార్లు అంటాడు, గిన్నెడు నీళ్ళు సేవకుని చేర్చుకొని గిన్నెడు సన్నీళ్ళు ఎవరైతే త్రాగనిస్తారో వారు పరలోక రాజ్యంలో ఏం పొందుకుంటారు? ప్రతిఫలం. అంటే నువ్వు సేవకునికి ఆతిథ్యం ఇస్తే నీకు అసాధ్యం. నువ్వు అనుకుంటావు, నేను పరలోక రాజ్యం చేరుతానా? ఖచ్చితంగా చేరుతావు. చేరాలంటే నువ్వు సేవకునికి ఆతిథ్యము ఇచ్చేది నేర్చుకో భూమి మీద. అందుకే గిన్నెడు చన్నీళ్ళు నువ్వు ఇస్తే, గిన్నెడు చన్నీళ్ళు తాగిన సేవకుడు కడుపు నింపుతావు. నువ్వు చన్నీళ్ళు చూస్తున్నావు కానీ ఆయన కడుపును చూడట్లే. నీవు ఏదో నీ కొదువు చూసుకుంటున్నావు కానీ ఆయన భార్యను చూడట్లే. నేను ఆకలితో ఉన్నా పర్లేదు కానీ నా సేవకుడు మాత్రము ఆకలితో ఉండకూడదు. నేను కన్నీళ్ళతో ఉండొచ్చు కానీ నా సేవకుడు సుఖంగా సేవ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి. అది వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. గిన్నెడు చన్నీళ్ళు ఎవరైతే ఇస్తారో, ప్రతిఫలాన్ని ఏది ఇస్తావో దానికి పరలోక రాజ్యంలో పొందుకుందువుగాక. అసాధ్యమైన కార్యాలని దేవుడు సాధ్యపరచునుగాక. చెప్పండి, గనురాలైన స్త్రీ జీవితంలో కార్యాలు జరగడానికి గల కారణం ఏమిటి? సేవకునికి ఆతిథ్యం ఇచ్చారు కనుక కార్యాలు చూసిందామె. ఇప్పుడు మన జీవితంలో కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి? ఒకటి, సేవకునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. మరి సేవకునికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా మనం ఉంటే దేవుడు ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడు? మొదటి చెప్పండి, మనకి ఏది తక్కువ కాకుండా చేస్తాడు. రెండవది, జరగబోయే నాశనాన్ని నీ నుంచి కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. మూడవదిగా, నీవేదైతే అసాధ్యం అనుకుంటావో అవి సాధ్యమయ్యేటట్లుగా దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక.